హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ రియల్ లైఫ్ ఫ్యాక్ట్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చి రాగి పిండితో కేక్ రెసిపీ అండి. కేక్ అనేది చాలా బాగుంది. అయితే దీన్ని ఎలా తయారు చేయాలనేది నేను చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక కప్పు తీసుకుని దాంతో అరకప్పు పెరుగుని తీసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఏ కప్పునైతే మనం యూజ్ చేస్తున్నామో అదే కప్పుని లాస్ట్ వరకు కూడా యూజ్ చేయాలి మెజర్మెంట్స్ కోసము. సో ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పెరుగును కొంచెం బాగా కలిపిన తర్వాత నేను ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను నేను. సో నేను స్వీట్ తక్కువ వేస్తాను కాబట్టి మీకు అవసరం అనుకుంటే 1.5 కప్ కూడా తీసుకోవచ్చు. అయితే ఆ బెల్లాన్ని కరిగిపెట్టి నేను ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఇది ఆయిల్ అండి. అదే కప్పు అరకప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు బాగా కలిసే విధంగా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో పిండిని యాడ్ చేసుకుందాం మనము. అయితే కొంచెం ఒక కప్తో రాగి పిండిని తీసుకోవాలండి. ఈ రాగి పిండి 1 కప్పు వేసుకోవాలి. మరో అరకప్పు గోధుమ పిండిని ఇందులో చేర్చుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము 1 టీ స్పూన్ కంటే తక్కువ అంటే 3/4 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మొత్తంగా విస్కర్తో బాగా కలపాలి. ఇప్పుడు ఈ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇంకా గోధుమ పిండి, రాగి పిండి ఇవన్నీ కూడా ఈ వాటర్లో బాగా కలిసే విధంగా ఈ విస్కర్తో ఇలా కలుపుతూ ఉండాలి. ఎక్కడ కూడా చిన్న చిన్న పిండి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. అయితే ఇక్కడ కేక్ కన్సిస్టెంట్ అనేది కాస్త గట్టిగా అనిపించింది. ఇప్పుడు ఇంకో లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి పాలు అండి. అవి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది కొంచెం కేక్ కన్సిస్టెంట్కి వచ్చే విధంగా నేను పాలను అయితే యాడ్ చేస్తున్నాను. నేను 1/2 కప్ పాలు యాడ్ చేశానండి. ఎందుకంటే నేను తీసుకున్న దానికి 1/2 కప్ పాలు అయితే కరెక్ట్గా సరిపోయాయి. కానీ మీరు చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి చేసినప్పుడు. ఎందుకంటే కేక్ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అనిపించినా పర్లేదు, కానీ మరీ పలుచుగా అంటే లూజ్గా అయిపోతే కేక్ అనేది సరిగ్గా బాగోదు అంతగా. సో నాకైతే మాత్రం ఈ 1/2 కప్ పాలు అనేవి కరెక్ట్గా సరిపోయాయి. చూస్తున్నారు కదా, ఇవి కూలింగ్ అయినా పర్వాలేదు, లేదంటే కాషా లచ్చిన పాలైనా ఏమైనా పర్వాలేదండి. నేనైతే ఇవి పచ్చిపాలనే తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోనికి వెనిలా ఎసెన్షియల్ని యాడ్ చేస్తున్నానండి. నేను 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను. ఎందుకంటే వెనిలా ఎసెన్షియల్ వేసుకోకపోయినా ఏం అవసరం లేదు, ఎందుకంటే నేను ఇందులో ఎగ్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి. సో ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి వాడుతున్నాను. మీకు అక్కర్లేదు అనుకుంటే ఇది స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ వెనిలా ఎసెన్షియల్కి బదులుగా మనము ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తే ఈ కేక్కి మరింత టేస్ట్ కూడా వస్తుందండి. సో ఏ ఫ్లేవర్ అయినా సరే బాగానే ఉంటుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది బాగా కలుపుతూ ఉండాలి. నేను 20 మినిట్స్ పైన బాగా కలిపాను. ఇప్పుడు దీనికి టిన్లో వేసుకోవడానికి నేను కేక్ టిన్ రెడీ చేస్తున్నాను. చూసారు కదా, దీని ముందు ఆయిల్ వేసాను. తర్వాత దీనిపైన కొంచెం గోధుమ పిండిని చల్లి దీన్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ అయింది కదా, ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసి పక్కకు వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది చూసారుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇలా వేసేసిన తర్వాత 2 సార్లుగా ట్యాప్ చేయాలి. ఎందుకంటే ముందుగా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే కేక్ ఎప్పుడు కూడా 1/2 కంటే తక్కువగా ఉండేలాగా వేసుకోండి బ్యాటరు. అంతకంటే ఎక్కువగా వేసుకుంటే కేక్ అనేది బాగా పైకి పొంగిపోయి కిందకు వచ్చేస్తుంది. సో ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. చూస్తున్నారుగా, మొత్తం అంతా ఇందులో వేసేసాను. 1/2 కంటే కూడా తక్కువే ఉంది. స్టవ్ వెలిగించిన తర్వాత దీనిపైన ఒక కుక్కర్ కానీ ఏదైనా వెడల్పైన గిన్నెని పెట్టుకోవచ్చు. ఏదో కుక్కర్ని పెడుతున్నాను. లోపల స్టాండ్ పెట్టాను. ఇసుక అలాంటిది ఏం వేయట్లేదని అనుకోకండి. ఏం వేయకపోయినా కూడా కేక్ సరిగ్గానే కుక్ అవుతుంది. నేను చేసిన ప్రతి కేక్ ఐటమ్కి కూడా ఎందులోని కూడా ఇసుకని కానీ సాల్ట్ని కానీ వాడలేదు. చూస్తారు కదా, కుక్కర్కి బెల్ట్ కానీ విజిల్ కానీ ఏం పెట్టకుండా చూసారుగా ఈ ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. నేను ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ లోపల ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూస్తారు కదా, బేక్ అవుతూ ఉంది. చూస్తున్నారు కదా, ఇలా బేక్ అవుతుందన్నమాట. ఇంకొంచెం తడిగా అనిపించింది నాకు. సరే ఇంకొక 20 మినిట్స్ వరకు బేక్ చేశాను. ఆ తర్వాత చూసారు కదా, ఇలా స్పూన్ని ఉచ్చి తీసిన తర్వాత నాకు ఎక్కడ పిండి అనేది అంతగా అతుక్కున్నట్టు అనిపించలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, కేక్ అనేది రెడీ అయిపోయింది. నేను చేసిన గోధుమ పిండితో కేక్ రెసిపీకి మంచి వ్యూస్ వచ్చాయండి. నేను బెల్లము గోధుమ పిండితో కలిపి ఫ్లఫీగా ఉండే కేక్ని ప్రిపేర్ చేశాను. డిస్క్రిప్షన్లో పెడతాను దాని లింక్, తప్పకుండా విజిట్ చేయండి.
కేక్ అనేది చేసినప్పుడు మాత్రం ఎలాంటి కేక్ అయినా కాస్త హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అదే రోజైతే. అదే నెక్స్ట్ డేకి మీరు చూసినట్టయితే అది కొంచెం మెత్తగా ఉన్నట్టుగా అనిపిస్తుందండి. సో అదే రోజు కంటే కూడా నెక్స్ట్ డే కేక్ అనేది చాలా బాగుంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.